హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ నేను చెప్పాను కదా, మ్యాట్స్ వరల్డ్ నుంచి తీసుకున్నానని. దీంట్లోంచి నేను పట్టుకున్నదైతే వేరే వాళ్ళు తీసేసుకున్నారండి. మా ఇంటి దగ్గర వాళ్ళే వీడియో చూసిన తర్వాత అక్క నాకు ఇది ఇచ్చేయండి అక్క అని తీసుకున్నారనమాట. నేను ఎంతకైతే తీసుకున్నానో వాళ్ళ దగ్గర అంతకే అమ్మేసానులేండి, ఎక్కువేం తీసుకోలేదు. చాలామంది అడుగుతున్నారు, అక్క మేము కాంటాక్ట్ అవ్వాలంటే ఎలాగ అవ్వాలని. చాలా ఈజీ అండి. మ్యాట్స్ వరల్డ్ అని మీరు యూట్యూబ్ ఛానల్, అది యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది వాయిస్ అనేది. అది వాయిస్ అంటే అది పేజ్ అనేది వస్తుంది. ఆ పేజ్‌లోకి వెళ్తే అక్కడ లైవ్స్ ఉంటాయి. లైవ్‌ల దగ్గర కూడా నెంబర్ మెన్షన్ చేస్తారు. ఆ నెంబర్ ద్వారా మీరైతే బుక్ చేసుకోవచ్చనమాట. అయితే మోస్ట్‌లీ లైవ్ పెడతా ఉంటారు. 11:00 ఒకటి, నైట్ 9:30, 9:00 అలాగా కట్ పీసెస్ అని అవన్నీ పెడతా ఉంటారు. మన టైలర్స్‌కి మెయిన్ కట్ పీసెస్ అయితే బావుంటాయి. మీ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైనా సరే, మీరైనా సరే, ఏదైనా సరే ఇలా కట్ పీసెస్ పెట్టుకుంటే బావుంటది. నేను బిజినెస్ కోసమనే తీసుకున్నాను. నాకైతే పర్సనల్‌గా అయితే నచ్చిందండి. లేదంటే నేను ఇంతలాగా రివ్యూ ఇవ్వను కదా! ఇది ఫ్రీ ప్రమోషన్. నేను ఎలాంటి రూపాయి కూడా తీసుకోలేదు. ముందు తీసుకోలేదు. ఇప్పుడు కూడా తీసుకోను. ఫ్యూచర్‌లో కూడా తీసుకోను. మనకి నచ్చింది బావుందంటే చెప్పడంలో తప్పు లేదు. నచ్చకపోతే నచ్చలేదని చెప్తే సరిపోతుంది. మళ్ళీ వాళ్ళ పేరు పెట్టి మరి నాకు నచ్చలేదు, వీళ్ళ పేజ్‌లో తీసుకున్నానని చెప్పకూడదనమాట. అది చాలా పెద్ద తప్పు. అది మంచి పద్ధతి కాదండి. మనకు నచ్చకపోతే ఇంకా వేరే వాళ్ళకి నచ్చకూడదని రూల్ ఉండదు కదా! సో, నాకు నచ్చలేదని చెప్పేసి నేను వదిలేస్తాననమాట. పేజీ చెప్పను. అసలు వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేయను. మళ్ళీ వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టు ఉంటుంది. సో, నాకు నచ్చింది కాబట్టి పర్సనల్‌గా చూడండి, ఇది శారీ అంత ఉందండి. దీన్ని లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే ఎంత బావుంటదంటే ఇవన్నీ కుడతాను. సో, ఇది కూడా అడిగారు గానీ ఎవరు ఇంకా మళ్ళీ నన్ను అడగలేదు. కానీ అన్నీ బాగున్నాయి. పెద్ద పెద్ద పీసెస్ వచ్చినాయి ఈసారి. మామూలుగా అయితే 2 మీటర్లు అలా ఉంటుంది. 2 మీటర్లు ఉన్నవి 2 తీసుకున్నాను నేను లాస్ట్ టైము. ఇంకా కుట్టడానికే టైం లేక కుట్టలేదు. కుట్టాలి. ఇది చూస్తున్నాను, అదే కొంచెం కస్టమర్స్ని తగ్గించేసాననమాట చాలా మటుకు. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, కస్టమర్స్ని తగ్గించేశాను. ఇలాంటివన్నీ క్రియేటివిటీ అనేది టైం ఉండట్లేదు. నా క్రియేటివిటీ బయటకు తీసుకురావడానికి నా దగ్గర టైం ఉండట్లేదు. అదే మెయిన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇవన్నీ నేను కవర్లో పెట్టేసుకుని ప్యాక్ చేసేసుకుంటాను. ప్యాక్ చేసుకుని ఎవరికైనా కావాలంటే మా ఇంటి దగ్గర వాళ్ళకైతే చెప్తానండి, ఇలా ఉన్నాయి కావాలంటే తీసుకోమని. ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే నేనే ఉంచేసుకుని బిజినెస్ చేసుకుంటాను. సో, అయిపోయింది ఇప్పుడు. ఇది అయిపోయిన తర్వాత నిన్న టాప్స్ కుట్టానండి. రోజంతా టాప్స్తోనే సరిపోయింది. ఇన్ని టాప్స్ కుట్టానంటే నాకే తెలియలేదు అన్ని టాప్స్ కుట్టాను. ఎంతైతే తీసుకుంటానో చెప్తాను. సో, ఇప్పుడైతే పనులన్నీ అయిపోయినాయిలెండి. ఈ టాప్ వచ్చేసి మనం హైట్ అనేది అడ్జస్ట్ చేయాలి. హ్యాండ్స్ వేయాలి. దీని మీద చిన్న చిన్న స్టోన్స్ లాగా వచ్చాయి. దాని మీద పడి 2 సూదులైతే ఇరిగినాయి నాకు. అంటే క్లాత్‌తో పాటే వచ్చినాయి. చిన్న చిన్నగా స్టోన్స్ లాగా ఉంటాయన్నమాట. గిల్టర్ టైప్‌లో ఉంటాయి. నేనైతే దీనికి ఒక్కొక్క దానికి 50 తీసుకుంటాను. సూది ఇరిగింది, పైగా హ్యాండ్స్ మనం కుట్టాలి, కింద హైట్ పెంచాలి, ఆల్టరేషన్ చేయాలి. చాలా పనులున్నాయి కాబట్టి 50 తీసుకుంటాను. 50 అనేది నాకు చాలా లాసే కానీ రెగ్యులర్ కస్టమర్ అనమాట. మరి ఎక్కువ తీసుకున్నా కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ రెండిట్లకి 100 రూపీసు. తర్వాత ఇదొచ్చేసి హైట్ తగ్గించాలి, సైడ్‌కి స్టిచెస్ వేయాలి. 40 రూపీస్ అయితే తీసుకుంటాను నేను. మళ్ళీ కామెంట్స్ చేయకండి, మా ఇంటి దగ్గర 20 రూపాయలే, మా ఇంటి దగ్గర 10 రూపాయలని కామెంట్ చేయకండి. మా ఏరియాని బట్టి, పైగా ఇది చాలా తక్కువ. బయట షాప్‌లోకెళ్తే 70, 80 తీసుకుంటారు. వాళ్ళతో కంపేర్ చేస్తే నేను చాలా తక్కువే తీసుకుంటున్నాను. నేను కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నేను కాస్ట్ చెప్పట్లేదు. ఇంకొంతమంది నీ దగ్గర టాలెంట్ లేదేమో అందుకని తక్కువ తీసుకుంటున్నావు, అవన్నీ పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ వస్తాయి కాబట్టి నేను అసలు కాస్ట్ కూడా చెప్పట్లేదు అన్నమాట ఈ మధ్యన కూడా, షార్ట్‌లో కూడా. సో, ఇదొక టాపు. హైట్ తగ్గించాలి, సైడ్ జాయింట్లు వేయాలి, టాప్ స్టిచెస్ వేయాలి. దీనికి కూడా 40 రూపీస్ అయితే తీసుకుంటున్నాను నేను. సో, దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకొక టాప్. ఇవంతా నిన్నే సరిపోయిందండి. నిన్న 11:30కి అలా కూర్చున్నాను. ఇది మొత్తం చాలా చేంజెస్ ఉన్నాయి. హైట్ తగ్గించాను, సైడ్ జాయింట్లు వేశాను. అబ్బో! చాలా పెద్ద పనుంది. దీనికి 40. ఎందుకంటే మనకి ఎక్కువ ఇచ్చారు కాబట్టి, రెగ్యులర్ కస్టమర్ పైగా. మనకి ఎప్పుడు లేట్‌గా ఇచ్చినా కూడా ఏమనరు. స్పాట్‌లో డబ్బులు ఇచ్చేస్తారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కాస్ట్ కూడా చెక్ చేసుకొని చేస్తాననమాట. సో, ఇది కూడా అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసుకొని ఇంకొకటి చూపిస్తాను ఆగండి మీకు. ఇంకోటి కూడా ఉన్నాయి. ఇంకా నిన్న చాలా కుట్టాననమాట. నిన్న పనులన్నీ వీటితోనే సరిపోయింది. నాకు ఈ ఆల్టరేషన్ చేయాలంటే చాలా చిరాకండి. నాకు అసలు ఇంట్రెస్టే ఉండదండి ఇలా ఆల్టరేషన్ చేయాలంటే. ఇవి కొన్ని టాప్స్. ఇవి కూడా నిన్నంతా కుట్టాను. ఇది వచ్చేసి టాప్ స్టిచెస్ ఆల్టరేషన్. ఇది 40 రూపీస్ తీసుకుంటాను. హైట్ తగ్గించడం అవేం లేవన్నమాట. ఇదొకటి. ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరొక్కరు వస్తూనే ఉంటారు కూర్చున్న దగ్గర. మరి లెగిసి చెక్ చేసుకొని నేను డోర్లు వేసేస్తానండి. దగ్గరికి డోర్లు వేసేస్తాను. లేదంటే మనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట. డోర్లు వేసుకుని ఉంటేనే సెక్యూర్గా ఉంటుంది. ఇంకొకటి, ఇవన్నీ కూడా
శ్రీనిధి నుంచి తెచ్చుకున్నారన్నమాట వీళ్ళు. దిల్షుఖ్నగర్ శ్రీనిధి. ఇది కూడా 40 రూపీసే. సైడ్ జాయింట్లు వేయటం, అది సైడ్ జాయింట్లు అంటే సైజులు చేసేసి టాప్ స్టిచెస్ వేద్దాం. అది ప్యాంట్ అండి, ప్యాంట్ కూడా 40 రూపీసే. అది ప్యాంట్కి 40 రూపీస్ ఎందుకంటే మనకి ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ అన్నీ కూడా స్టిచెస్ వేయాలి, ప్యాంట్ కుట్టినట్టే. ఇది ఒక టాపు, ఇది కూడా 40 రూపీసేనండి. ప్యాంటు టాప్ స్టిచెస్ వేయాలి, అదేవిధంగా టాప్కి కూడా ఆల్ట్రేషన్ చేయాలి. ఆల్ట్రేషన్స్ అంటే సైడ్కి కుట్లు వేయాలి. ఇది 40 రూపీసే. చిన్న చిన్న పనులే కానీ ఆ దారాలన్నీ మార్చడానికే సరిపోతుందండి. మీకు అనుకోవచ్చు ఒకటే కుట్టు స్టిచ్ కదా, 2 కుట్లు, నేను 2 కుట్లు వేస్తాను, అటు 2 ఇటు 2, కానీ దారాలు మార్చడానికే టైం పడుతుందండి. ఇవన్నీ కుట్టేలోపు నేను 2 బ్లౌజులు కుట్టచ్చు తెలుసా. నాకు ఈజీగా 400, ఎంత తక్కువ తీసుకున్నా 400 వస్తాయి, కానీ ఇక్కడ అంత రావు కదా. సో డైలీ కస్టమర్స్ కాబట్టి వాళ్ళు మళ్ళీ వేరే చోట పంపలేం కాబట్టి వేస్తున్నాను. ఇది 40 రూపీస్ ఎల్లో కలర్. ఇదైతే భలే ఉందండి. 800. అదే మనం క్లాత్ తీసుకుని కుట్టించుకుంటే మాత్రం 1500 అవుతుంది. శ్రీనిధి అంట. ఇది కూడా అంతే, శ్రీనిధి ఏదో ఉన్నదండి, దిల్షుఖ్నగర్లో కొనుక్కున్నారు, శ్రీనిధి కాదు, ఏదో ఉంది, చెప్తాలేండి, అడిగి ఈసారి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. శ్రీ మీదే వస్తుంది, గుర్తు రావట్లేదు. సో ఇవన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసి మన రెగ్యులర్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. మార్నింగ్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళే టైంలో చాలా హడావిడి అయిపోయింది, ఎందుకంటే కొంచెం వంటలు ఎక్కువైనాయి ఈరోజు. చెప్తాను ఏమేమి వంటలు చేశాను ఏంటనేది. ఇవన్నీ ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ తిన్న తర్వాత ఇంకా వ్లాగ్స్ ఎడిటింగ్, అదేవిధంగా వీడియో మనకి స్టిచ్చింగ్ ఛానల్కి వీడియోస్ ఎడిటింగ్ అవి చేసే ముందు ఫస్ట్ వచ్చేసి ఇలా డైలీ కళ్ళ మీద పెట్టుకుంటున్నానండి, ఫ్రిడ్జ్లో పెట్టింది. సో చెప్పాను కదా మీకు కళ్ళ దగ్గర నలిపోతుందని, చాలా మట్టుగా అయితే కవర్ అయిపోయిందండి. చాలా అంటే 100%లో దగ్గర దగ్గర 40% అయితే కవర్ అయింది. రావడం తొందరగా వస్తాయి కానీ తగ్గడం అనేది కష్టం కదా. సో 2 నెలల నుంచి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కొంత బాగా సర్కిల్స్ వచ్చేసింది. నిద్ర లేకపోవడం అంటే 9:30కి 10కే పడుకుంటాం, ఈయన 11:30కి అలా రావడము, పిల్లలేమో విసిగించడము, అస్తమానం నిద్ర లేవడము, దానివల్ల ఏంటంటే కళ్ళ కింద నలుపు వచ్చేసింది అనమాట. అయితే ఇక్కడ మెడిసిన్స్ ఏం ఉండవండి, ఇది కూడా ఫ్రీ ప్రమోషన్గా అది అసలు ప్రమోషనే కాదు, నాకు బెనిఫిట్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఐస్లో పెట్టి కళ్ళ మీద పెట్టుకున్న తర్వాత ఆ చల్లదనానికి నరాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగిన తర్వాత అక్కడ నలుపుదనం అనేది స్లోగా తగ్గుతుంది. ఒక రోజులో 2 రోజులు కాదు, ఖచ్చితంగా 2-3 నెలలు పట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం ఏమీ డబ్బులు ఎక్కువ పెట్టలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకొచ్చి ఫేస్ మీద ఇలా కళ్ళ మీద పెట్టుకుంటామే, అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు వచ్చేసి నిన్న ఒక బ్లౌజ్ కుడదామని చెప్పేసి ఐరన్ చేసుకుని పెట్టుకున్నానండి. ఎక్కడవుతుంది ఈ బ్లౌజులు కుట్టే లోపు నాకు మళ్ళీ టాప్స్ అవన్నీ ఇచ్చేయండి అక్క అనేసరికి ఇంకా ఆ పని చేశాను అనమాట. ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అంతే, కుడదాము అని, కుదరలేదు. ఇంకా వీడియో ఎడిటింగ్కి వాటికే సరిపోయింది టైం అంతా కూడా. నేనైతే ఖచ్చితంగా ఐరన్ అయితే చేస్తానండి, ఐరన్ చేయకుండా మాత్రం అస్సలు స్టార్ట్ చేయను అనమాట. ఐరన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా నా దగ్గర చిన్న చిన్న ముక్కలన్నీ తీసి పెట్టాను, ఆ చిన్న చిన్న ముక్కలన్నీ కూడా ఇలాగా ఐరన్ చేసుకుని తర్వాత స్టార్ట్ చేస్తాను కటింగ్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంట్లో పనులైనా సరే కొంచెం మోటివేటెడ్గా ఉంటాయన్నమాట. మరీ వ్లాగ్స్ అని చెప్పేసి, నేను ఇదివరకు వ్లాగ్ ఛానల్ అంటే ఏముంటుంది, వండుకుంటాలు తింటాలే కదా, ఏం మోటివేటెడ్గా ఉంటుంది అనుకునేదాన్ని. కొన్ని వీడియోస్ చూసిన తర్వాత అర్థమైందనమాట, లేదు వ్లాగ్స్ అంటే మోటివేటెడ్గా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి స్టిచ్చింగ్ మీద, లేదు మనకి పనులు కూడా ఏదొక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి ఛానల్ అని చెప్పేసి ఏదొక్క వీడియోలో నేను ఏదొక్కటి మంచి చెప్పడానికి ట్రై చేస్తాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అయితే నేను చెప్పాను కదండి, తమ్నేలో చూసే ఉంటారు కదా, ఈరోజు టాపిక్ అదే అనమాట. అదృష్టం తలుపు కొట్టే లోపు దురదృష్టం అనేది అంటే దరిద్రం అనమాట, దరిద్రం వచ్చి నట్టింట్లో కూర్చుంటుందని చెప్పాను కదా. ఏంటో తెలుసా, 3 సంవత్సరాల క్రితం అండి, 3 సంవత్సరాల క్రితము మా వారికి వీసా అప్లై చేశారనమాట, ఆస్ట్రేలియా వీసా. ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చారు, 1.5 ఇయర్. కోవిడ్ వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయినాయని చెప్పేసి వెనక్కి తీసుకొచ్చేసారు. లేకపోతే ఇంకా నేను ఇలాగ వచ్చేదాన్ని కూడా కాదు. చెప్పాను కదా, మన తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది. సో దాన్ని చూసుకుని బాధపడి కన్నా టైం ఎలా ఉందంటే అలా వెళ్ళిపోవాలన్నమాట, కాలంతో పాటు వెళ్ళిపోవాలి. అసలు ఈ టైలరింగ్ రావాలని రాసి పెట్టినట్టుంది, అందుకుని వచ్చాను. నార్మల్గా అయితే నేను అసలు ఇక్కడ ఉంటాను కూడా లేదు, తెలీదు, ఆస్ట్రేలియా ఉండేదాన్ని.
అన్నీ అనుకున్నట్టు జరుగుంటే నేనైతే ఎంఎస్సి ఆస్ట్రేలియాలో చేసేదాన్ని. అవన్నీ చెప్తుంటే మీకు కొంచెం చాలా ఓవర్‌గా చెప్తుంది అనుకోవచ్చు కానీ ఇది మాత్రం నిజము. హైయర్ స్టడీస్‌కి వెళ్దామనే మా వారు నా కోసం, పిల్లల కోసం వీసా అయితే అప్లై చేశారన్నమాట. స్టూడెంట్ వీసా కోసమే అప్లై చేసేసరికి కోవిడ్ వచ్చేసింది. నా మొహం చదివేం చదువుతాం కోవిడ్ టైంలో. ఆయనే వచ్చేసారు. అయితే 3 ఇయర్స్ బ్యాకు ఆస్ట్రేలియా కోసం వీసా అప్లై చేశారండి. మనదేముండదు. అంతా కంపెనీ వాళ్ళే చూసుకుంటారనమాట. 10 మందికి అనుకుంటా. దగ్గర దగ్గర 10, 8 మందికో మొత్తానికి. మొత్తం ఖర్చంతా వాళ్ళదే. ఒక్కొక్కరికి 1,50,000 అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సొస్తది. ఒక్కొక్క ఎంప్లాయీ మీద. మనకి పోలీస్ ఎంక్వైరీ అని, హెల్త్ చెకప్‌లని అవన్నీ దగ్గర దగ్గర ఒక 2, 3 మంత్స్ అయితే పడతాయండి. అవన్నీ చేసేసరికి సో, వీసా వచ్చేసింది. ఇంకా బట్టలు సదురుకుని వాళ్ళెప్పుడు రమ్మంటే అంటే ఆస్ట్రేలియాలో వీళ్ళ కంపెనీ ఉంది కదా! వాళ్ళెప్పుడు రమ్మంటే అప్పుడు బట్టలు సదురుకుని వెళ్ళిపోవడమే. అంటే ఇంకా అదృష్టం తలుపు కొట్టినట్టే కదా! వీసా వచ్చేసింది. అంతా రెడీగా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలనమాట. ఇదంతా అయ్యేసరికి 8 మందో, 9 మందికో మా వారు తప్ప మిగతా వాళ్ళందరినీ పంపించేశారండి. ఈయన చాలా అంటే చాలా బాధపడ్డారు. అదేంటి నేనున్నాను కదా! నన్ను వదిలేసి మిగతా వాళ్ళని ఎలా పంపించేశారని అడిగితే, మీరు మేనేజరు, మీకు అక్కడ అవసరం లేదు మేనేజర్ పోస్టు. మీకు ఉన్న లెవెల్‌కి కెనడా పంపియాలి అని చెప్పారనమాట. కెనడా అయితే మేనేజర్స్‌కి అయితే ఉన్నాయి వేకెన్సీస్. ఇక్కడైతే ఎంప్లాయీస్ వెళ్ళాలి. సో, ఆ స్టేజ్ నుంచి నువ్వు వచ్చేసావు కదా! ఇప్పుడు మేనేజర్ కదా అని చెప్పేసి ఆపేశారనమాట. ఈయన చాలా బాధపడ్డా సర్లే పొజిషన్ బట్టి పంపిస్తే ఇంకా మంచిదే కదా! బెనిఫిట్ ఉంటదిలే అనుకుని ఇంకా మేము కొంచెం బాధపడినా కూడా ఇంకా అలాగే ఆగిపోయామనమాట. ఆ వీసా కూడా ఇంకా ఒక 6 నెలలు ఉంటే ఎక్స్‌పైర్ అయిపోతది. ఆస్ట్రేలియా వీసా కూడా అది కూడా అయిపోయింది. కెనడాకైతే 6 నెలలు పట్టిందండి ఆ వీసా రావడానికి. ఇదంతా కంపెనీయే చూసుకుంటారు. అంటే ఆస్ట్రేలియా వీసాలో ₹1,00,000 కంపెనీకే లాసు. ఒక రకంగా చూసుకుంటే. అయినా సరే పంపలేదంటే మేబీ ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉండొచ్చు. అంత ₹1,00,000 పెట్టి ఒక ఎంప్లాయీ మీద ఇంతలా చేసినా కూడా పంపలేదంటే మేబీ అక్కడ అవసరం లేదేమో ఈయన. సరే అని చెప్పేసి ఇంకా మేము కూడా అంతగా ఏం చేస్తాం ఇంకా బాధపడడానికి ఏమీ లేదు కదా! ఇది అయిపోయిన తర్వాత ఇంకా మా వారు ఏం చేశారంటే కెనడాకి అప్లై చేయమన్నారు. చేశారు. అదైతే 6 నెలలండి. 6 నెల్లో, 7 నెల్లో పట్టింది. వచ్చేసింది అది కూడా. కెనడా వీసా కూడా. వచ్చేసి దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుందండి. అది 2 ఇయర్స్ వీసానే. 2 ఇయర్స్‌లో వెళ్ళి వచ్చేయాలి అంతే. ఇంకా దానికి ఎక్స్‌టెన్షన్ ఉంటదో ఉండదో తర్వాత సంగతి గానీ 2 ఇయర్స్ వీసా అనమాట. ఇప్పటికి సంవత్సరం అవుతుందండి అని. మొన్న ముగ్గురిని పంపించారంట. ఈయన పంపించలేదు. ఈయనని ఎంత బాధపడ్డారంటే పాపం. ఏం చేస్తాం మన దరిద్రం. అదృష్టం 2 సార్లు తలుపు కొట్టింది. 2 సార్లు అలాగే ఉంది. అందుకని ఎప్పుడు కూడా అదృష్టాన్ని నమ్ముకోకూడదు. మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. ఆ టైం వచ్చినప్పుడు అలా వెళ్తాం. లేదంటే లేదు. కష్టపడుతున్నాం కదా! ఇద్దరం కష్టపడుతున్నాం. పిల్లల కోసం, ఓన్ హౌస్ కోసం అలా ఉంటదనమాట. ఇప్పుడు కూడా ఇలాంటి విషయాలు మీతో షేర్ చేయలేదు. ఎందుకంటే ఈ మధ్య మీరు బాగా క్లోజ్‌గా అయ్యారు. ప్రతి ఒక్కరు మంచి మంచిగా విషయాలు నాకు చెప్పడం, ఏదైనా బాధపడినప్పుడు మోటివేట్ చేయడం అది బాగా నచ్చిందనమాట. ఇంకా మీరు మా వాళ్ళనుకుని ఇదంతా షేర్ చేశాను. ఇప్పటికి 1 ఇయర్ అయిపోయిందండి. ఇంకొక 1 ఇయర్ అయిపోతే ఇంకా వీసా అది కూడా అయిపోతుంది టైము. ఇంకా కెనడా ఆపర్చునిటీ కూడా పోతదనమాట. అలా ఉంది మా పరిస్థితి. వచ్చే అదృష్టాలు వస్తున్నాయి కానీ చెప్తున్నాను కదా! దరిద్రం వచ్చి ఇంట్లో కూర్చుంటుందనమాట. ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి. అలా కష్టపడుతూనే వెళ్ళిపోవాలి. ఇడ్లీలు వేసొచ్చాను. తర్వాత వచ్చేసి కెమెరాని సెట్ చేసుకుంటూ ఉంటాననమాట. మధ్య మధ్యలో అటు ఇటు వెళ్ళి కెమెరాని సెట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి మీగడ తీస్తున్నానండి. తోడు పెట్టాలి ఈరోజు. తోడు పెట్టేసి నేనైతే ఒక రోజు తర్వాత అయితే నెయ్యి అయితే తయారు చేయాలి. ప్రతి వారం అనుకుంటున్నాను ఈరోజు చేయాలి, ఈరోజు చేయాలని. అదే సున్నుండలు అనుకుంటానే ఉంటున్నాం, కుదరట్లేదు. పనులు సరిపోతున్నాయి. ఇంట్లో పనులతోనే సరిపోతున్నాయి. ఎంత చేసినా తరగట్లేదండి పనులైతే మాత్రం. నాకు ఇప్పటికీ అర్థం కాదు. పిల్లల్ని ఇంట్లో పెట్టేసి లేదంటే ఎక్కడైనా బేబీ కేర్ సెంటర్లో పెట్టుకుని ఆఫీసులకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందా అని. ఇంట్లో ఉన్నా మనమైతే ఇంట్లో ఉన్నా కూడా ఏం ఖాళీగా ఉండట్లేదు. అయినా సరే ఎన్ని పనులు చేసినా కూడా అసలు తరగట్లేదు. వెనకాల ఏదో ఒకటి పని కనిపిస్తూనే ఉంటుంది. అప్పటికే నేను ఈ టైం అనేది అస్సలు వేస్ట్ చేయను. ఇంకా అంతేలేండి, పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి పనులు కూడా పెరుగుతాయి. ఇదిగోండి మీగడ ఇవంతా కూడా చాలా బాగా వచ్చింది. 2 రోజులు పాలనమాట. తోడు పెట్టడం మర్చిపోయాను. పెరుగు తోడు పెట్టడము. అందుకని పాలు ఎక్కువ ఉండిపోయినాయి. తోడు పెట్టేస్తాను ఇప్పుడు. ఇవి 2 పాలు కాసేసి మనకి హెల్తీ ఫుడ్లో కూడా వేసుకుని కొన్ని పాలు మిగతా అంతా తోడు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇంకా. ఇంకో ఇదంతా కూడా మీగడండి. అయితే నేను ఇంకా ఇందులోంచి మీగడ కొంచెం గిన్నెలోకి తీసుకుని రోజు రాసుకుంటున్నాను అనమాట. అది విటమిన్ సి ఉంటుందంట. కొంచెం కళ్ళ దగ్గర కూడా నలుపులు స్మూత్గా అవుతుందంట స్కిన్ అనేది. సో అందుకని ట్రై చేస్తున్నాను. వర్కౌట్ అయిన తర్వాత మీతో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఏమీ వర్కౌట్ ఏం అవ్వట్లేదు. అంటే అంత
అంత రిజల్ట్ రాలేదనమాట. రాకుండా ఎందుకులే చెప్పడం అని నేనే చెప్పట్లేదు. ఇదంతా కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి. తర్వాత వచ్చేసి మనకి ఈరోజు చాలా వంటలు చేసేసాను నేనైతే నిజం చెప్పాలంటే. ఎందుకంటే నైట్ రైస్ మిగిలింది. రైస్‌లోకి టమాటా రైస్ చేశాను అనమాట. ఆ రైస్ కాస్త టమాటా రైస్ చేశాను. అయితే ఇడ్లీ పిండి తెచ్చాను కదా! పిండి తీసుకురాగానే మా చిన్నోడు ఏమనంటే సాంబార్ చెయ్యమ్మా అన్నాడు. మా పెద్దోడికి సాంబార్ నచ్చదు. మా వారికి సాంబార్ తినరు. ఏం చేయాలి మళ్ళీ ఆనపకాయ ఉంది కదా! మీరు సొరకాయ అంటారు. ఆనపకాయ కూడా అంటారు. సొరకాయి ముఖ్యంగా ఇక్కడ సొరకాయ అంటారు. దీంతో కొంచెము సాంబార్లో వేస్తాను. మిగతాదంతా కూడా పులుసు చేస్తాను. దీన్ని ఏమంటారంటే సొరకాయ పులుసు అంటారండి. పులుసు అంటే అది కాదు, చింతపండు వేసి చేసి కాదు, పెరుగు పులుసు అనమాట. చూపిస్తానులేండి మీకు. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఒక 3-4 విజిల్స్ వేయించుకొని దాంట్లో తాలింపు పెట్టేసుకుని పెరుగు వేసేసుకోవాలి అంతే. సో లాస్ట్ వీక్ తెచ్చానండి, 20 రూపీస్ అనుకుంటా. బాగానే వర్త్ అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2 ముక్కలేమో సాంబార్లో వేస్తాను. సాంబార్ కోసం పప్పు అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఒక టమాటా వేస్తాను సాంబార్లో. పక్కన ఉంది కదా, ఒక క్యారెట్ కూడా వేసేసి సాంబార్ అయితే తయారు చేస్తాను. కొంచెం హడావిడి అయిపోయిందిలేండి, ఎందుకంటే కొంచెం వంట ఎక్కువ ఉంది కదా ఈరోజు, అందుకుని. ఇవన్నీ కడిగేస్తాను ఫస్ట్ అయితే సాంబార్ కోసం కూడా. ఇది కూడా పైన పీల్ తీసేసి. క్యారెట్ టమాటా రైస్ బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఏముండదు, తాలింపు పెట్టేసి జీలకర్ర ఆవాలు తాలింపు పెట్టేసుకుని కరివేపాకు వేసుకుని టమాటాలు వేసుకుని బాగా పచ్చడిలాగా మగ్గిపోవాలన్నమాట. ఉప్పు కారం పసుపు వేసుకుని రైస్ వేసుకుని ఒక నిమ్మకాయ పిండుకుంటే నైట్ అన్నం కాబట్టి మధ్యాహ్నం వరకు ఉండమన్నా ఉంటుంది. పులపదనానికి పులప వేయకపోతే మాత్రం పాడైపోతుంది అనమాట. నేను పులప వేస్తాను, ఎందుకంటే మిగిలితే మళ్ళీ మధ్యాహ్నం కూడా తినొచ్చులే, పాడేయటం ఎందుకని. అన్నం అసలు రైస్ అయితే బోల్ రేట్ అండి బాబోయ్, చాలా రేట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను చూడండి. పాలు మరిగిపోయినాయి అక్కడ. మరిగే పాలలోనే కెలాక్స్ వేసుకోవాలి, లేదంటే అవి సరిగ్గా బాగోవు. ఇంకొన్ని సన్నగా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఒక 3 విజిల్స్ వేయిస్తాను. వేయించాలి, నార్మల్గా ఉడకపెడితే ఉడకవు. ఇలాగ తాలింపు పెట్టేసుకుని దాంట్లో మజ్జిగ కాదు, పెరుగు కలిపేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేస్తున్నాను అంతా కూడా. ఈ కటింగ్ ప్రాసెస్ అనేది చాలా నాకు కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట. కటింగ్ అంత ఫాస్ట్గా చేయలేను, బ్లౌజులు కట్ చేసి అంత ఫాస్ట్గా చేయలేను. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అంతే. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మొత్తం ఎన్ని అవుతుందండి, నైట్ కూడా వచ్చేస్తుంది ఈజీగా. ఇంకా నైట్ ఏం పెట్టుకోనండి నేను, వంట పని ఏం పెట్టుకోను అసలు. దీంతోనే సరిపోతుంది కాబట్టి నేను అసలు వంట పని అనేదే పెట్టుకోను. ఇంకా నైట్ కూడా వంట పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనకి పనులు చేసుకోలేం. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇది వచ్చేసి తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే సాంబార్ కాసేస్తే ఇడ్లీలోకి సాంబార్ వేసుకుని తింటారు కదా, కెలాక్స్. నేను కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే తీసుకోండి. నేను ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయటే ఉంచేసుకోవచ్చు. వేడి వేడి పాలు వేసుకోవాలి. షుగర్ ఏం వేయట్లేదండి. షుగర్ వేస్తుంటే అంటే వేసుకోకపోయినా ఏం పర్లేదు, కానీ ఎందుకు మళ్ళీ అది హెల్తీ ఫుడ్లా తింటున్నాం కాబట్టి షుగర్ ఎందుకులే అని చెప్పి స్టార్టింగ్లో వేసుకున్నానులేండి షుగర్. ఇప్పుడు లోపలదున్న కొంచెం గట్టిగా ఉంటుంది చూసారా టమాటాలు, అది తీసేసి ముక్కల కింద కట్ చేసేసాను, చిన్న చిన్న ముక్కల కింద. ఈరోజు వీడియో అనేది కొంచెం ఎక్కువే ఉంది లెంత్ అనేది. అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన హీట్ చేస్తున్నాను కదా, ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపులు వేసుకోవాలి. నేను 2 వేస్తానండి, జీలకర్ర ఆవాలు అంతే. దాంతోనే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగా చూడండి, ఆయిల్ వేసేసుకుని బాగా మరిగిన తర్వాత మాత్రమే, ఆయిల్ వేడైన తర్వాతనే జీలకర్ర ఆవాలు వేసుకుంటే బాగుంటుంది. ఇంత ఉంది రైస్, పిల్లలకు వచ్చేస్తుంది, లేదంటే నేనైనా తినేస్తాను. నాకు టమాటా రైస్ అంటే చాలా ఇష్టం. మా అత్తయ్య గారు కూడా నేను చేసింది అంటేనే ఇష్టం మా అత్తయ్య గారికి. నేను ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు చేయించుకుంటారు, లేదంటే నేను అక్కడికి ఊరు వెళ్ళిపోయినప్పుడు అయినా సరే. మొన్న ఊరు వెళ్ళాం కదా, ఊర్ల మీద తిరగడమే సరిపోయింది మాకు.
నేను మెయిన్ వ్లాగ్స్ కోసం కొంత మా వారిని ఫోర్స్ చేశాననమాట. అక్కడ తీసుకెళ్ళి, ఇక్కడ తీసుకెళ్ళి ఎంతసేపు వంటలే చూపిస్తున్నాను గదా! ఇలాంటి ఏరియాలు కూడా చూపిస్తే మన వాళ్ళు చూస్తారు కదా అన్నట్టు. ఈ మధ్యన బాగా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. అయినా మనం ఎక్కడికి వెళ్ళం కదా! ఇంట్లోనే 4 గోడల మధ్యన ఉంటాం కాబట్టి, అలా తిరుగుతా ఉంటే మనకి బ్రెయిన్ అది కూడా మెంటల్‌గా బాగా మనం యాక్టివ్‌గా ఉంటామనమాట. ఎంతసేపు గోడల మధ్యన కాకుండా కొద్దిగా మంచి మంచి ఏరియాస్ చూసామనుకోండి, మన బాడీ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. బ్రెయిన్ కూడా యాక్టివ్‌గా ఉంటుంది. మన థాట్స్ కూడా పీస్‌ఫుల్‌గా ఉంటాయి. కోపాలుగా ఉండటాలు అవి ఉండవనమాట. మూత ఎక్కడ ఉందో చూసుకుని కడిగేసుకుని దీని మీద మూత పెట్టేస్తాను. ఇలా వదిలేసామనుకోండి మాడిపోతదనమాట. ఎందుకంటే ఆ గిన్నె అనేది కొంచెం దళసరి తక్కువ ఉంది అందుకుని. మూత పెట్టేసుకొని సేమ్ మనం ఎలాగా పచ్చడిలాగా చేసేసుకుంటామో కర్రీ కోసం అలా చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకుంటే పచ్చడిలాగా అయిపోతుంది. కారం వేసుకోవాలండి. కారం వేసుకోకపోతే మాత్రం టేస్ట్ బాగోదు. మరి పిల్లలు తినరు అనుకుంటే కారం వేయకపోయినా పర్లేదు కానీ నేను వేస్తాను కొంచెం కారం అనేది. సో ఈసారి వేసానో లేదో డౌటే నాకు. ఎందుకంటే హడావిడిలో ఏమన్నా మర్చిపోయానేమో అని. ఇలాగ చిన్నగా మ్యాష్ చేసేస్తే చిన్నగా చూడండి ఇలా మ్యాష్ చేసే, లేదంటే టమాటాల కింద ఉండిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఇదంతా దగ్గరికి అయిపోయిన తర్వాత కారం వేసుకోండి. నేను కారం వేసాను లేదా నాకు డౌటు, మీ వీడియోలో చూస్తే తెలిసిపోతుంది కారం వేసామో లేదో. కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసేసుకుని, ఉప్పు అయిపోయింది. మేము వచ్చేసి టాటా ఉప్పు వాడతామండి. పక్కన డబ్బాలో వేస్తున్నాం చూసారా, అదే అనమాట టాటా నానా ఉప్పు. ఏమో టాటానో కాదు. ఒక పెద్ద డబ్బాలో వేసేసుకుంటాను ఫస్ట్, ఆ తర్వాత చిన్న డబ్బాలోకి వేసుకుంటాను అంతే. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత 10కి స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పెట్టేస్తాను. ఎందుకంటే మన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వ్లాగ్స్ ఛానల్కి ఎడిటింగ్ అవన్నీ ఇస్తానన్నమాట. ఈ మధ్యన అలాగైపోతుంది. కారం వేసానండో వేయలేదు అనుకున్నాను. ఈ మధ్యన బాగా లేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో స్టిచ్చింగ్ సంబంధించినవి ఎవరైనా అడుగుతున్నారు కదా, దానికి సంబంధించిన వీడియోస్ ఎడిటింగ్ షూటింగ్ చేయటం వల్ల కొంచెం టైం అయిపోతుంది. అయిపోయినట్టండి, గ్రేవీ కింద అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం రైస్ వేసేసుకుని కొంచెం అవసరమైతే ఉప్పు కూడా వేసేసుకుని ఒక నిమ్మకాయ పిండేసుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. అయిపోయిందండి, ఇద్దరు పిల్లలకి వచ్చేటట్టే ఉంది. ఇదిగో మళ్ళీ ఇడ్లీలు కూడా వండాను కదా, ఒక్కొక్క ఇడ్లీ పెట్టామంటే ఒకటో రెండు ఇడ్లీలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత తింటే అంత. అంతే కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటాం. ఒక గిన్నెలో వేసేసి ఇవన్నీ తోమేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. గిన్నెలో వేసేస్తాను. ఇంకా పక్కన విజిల్ అయితే పప్పు విజిల్ పెట్టానండి పప్పు కోసం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆనపకాయ అదే సొరకాయ ముక్కలు ఉడకబెట్టాలి. అస్సలు ఎక్కడ కూడా ఆగకుండా పని చేస్తే పిల్లలకి వెళ్ళే టయానికి అయ్యిందండి. లేదంటే అబ్బో ఇబ్బంది అయిపోను నాకు. ఇదిగోండి ఈ గిన్నెలో వేసేసి, మన వాళ్ళు ఇచ్చిన గిన్నె ఇది, 2 గిన్నెలు పంపించారు. ఇదంతా కలిపేసుకుని పక్కన పెట్టేస్తాం. మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇవి తర్వాత తోముకుంటాను. ఇప్పుడు వచ్చేసి మనకి సాంబార్ కోసం పెద్ద గిన్నె పెడతాను. పక్కన చింతపండు కడిగేసుకుని నానబెట్టుకున్నాను. నిన్న ఒక సిస్టర్ చెప్పారనమాట, చింతపండు కడిగి పెట్టుకోండి కుమారి అని. గుర్తొచ్చింది. నేను ఒక్కొక్కసారి తొందరలో మర్చిపోతానండి కొన్ని. కడిగేసి బాగా గుర్తొచ్చారు, మీరే గుర్తొచ్చారు అప్పుడు చింతపండు పట్టుకునేటప్పుడు. కడిగేసి అప్పుడు నీళ్ళు వేసి మంచి నీళ్ళు వేసి నానబెట్టాను. ఇందులో సొరకాయ అదే అదే సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇంకా డ్రమ్ స్టిక్ ములక్కడ ముక్కలు ఒక 3 తెచ్చాను. 20 రూపాయలకి 3 అంటే ఇచ్చారు. అవి తీసుకొచ్చి ఇలా మగ్గబెట్టేసిన తర్వాత నేను ఇది పెట్టనండి, కుక్కర్లో పెట్టను. ఎందుకంటే అంత మెత్తగా ఏం అవసరం, తొందరగానే ఉడికిపోతుంది అని చెప్పేసి. ఎక్కువ ఉంటే పెడతాను కానీ ఇందులో వంకాయ ముక్కలు కూడా వేసుకుంటారు కదా, అవి ఏం లేవులేండి. వంకాయలు మొన్నే వండేసాను కదా. ఇది మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసేసి ఉడకపెట్టేస్తాను. ఉడకపెట్టిన తర్వాత చింతపండు కొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ చింతపండు రసం వేసామనుకోండి ఉడకదు కదా, అందుకని పక్కన వేడి నీళ్ళు అయితే పెట్టాను.
ఇది మగ్గిపోతుంది, వాటర్ వేసేస్తాను. ఆ పప్పు కూడా ఉడికిపోయింది. చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీ పడితేనే బాగుంటుందండి. ఇది వరకు మిక్సీ పట్టేదాన్ని కాదు పప్పుని, బాగుండేది కాదు. విడివిడిగా నీళ్ళు విడిగా పప్పు విడిగా ఉండేది. సో ఇప్పుడు మిక్సీ పట్టడం వల్ల మొత్తం ఈక్వల్గా కవర్ అవుతుందన్నమాట. వాటర్ వేసేసాను. ఈ సాంబార్ అయితే నైట్కి మిగులుతుందండి. ఇంకో ఈయన టీ టీ అని అడుగుతున్నారు వెనకాల నుంచి. ఒకవైపునేమో కంగారు కంగారు ఎలా పడితే అలా ఉంది వంట రూమ్ అంటని. ఇంకా చింతపండు రసం కూడా వేసేసి పప్పును కూడా ఇంకో చింతపండు రసం వేస్తున్నాను. పప్పును కూడా మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసి దీంట్లో వేసేస్తాను. ఇంకా ఇదిగోండి ఇలాగా వేసేసి కలిపేస్తాను. ఇంకా కలిపేసుకుంటే తాలింపు పెట్టేయటమే. కారం ఏం వేయలేదు. మళ్ళీ చిన్నోడు కావాలని అడిగాడు కదా, కారం వేస్తే ఇంకా గోల గోల. పచ్చిమిరపకాయలు వేసానండి, కారం వేయలేదు. కానీ ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తే సరిపోతుంది. ఆ మిక్సీ పట్టడాలు ఇవన్నీ చేయడాలు సరిపోతుంది. వాళ్ళేమో నీ బ్రష్లు చేయించాలి పిల్లలకి. పెద్దోడు చేసేసుకుంటాడు కానీ చిన్నోడే ఇంకా స్నానాలు చేయించాలి, తాలింపు పెట్టాలి. మళ్ళీ పెద్ద ఆయనకి సాంబార్ నచ్చదు. మా ఇంట్లో ఇది ఒక గోల. చట్నీ చేయలేదా నాకని మొహాలు మార్చుకుంటాడు. తమ్ముడికి ఏది అడిగితే అది ఇస్తావు అన్నట్టు మళ్ళీ వాడి బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఒకసారి అనేసాడు, తమ్ముడికి ఏమో చిన్న అడిగితే సాంబార్ కాసావు, నాకేమో చట్నీ చేయలేదని. మళ్ళీ అక్కడ డిఫరెన్సెస్ వచ్చేస్తాయని చెప్పేసి మళ్ళీ చట్నీ చేశాను, పల్లీల చట్నీ. ఇన్ని చేసేసరికి టైం అయితే ఉరుకులు పరుగులు. నాకైతే ఎంత హడావిడైపోయిందో. అయినా సరే కెమెరా పెట్టి మరీ షూట్ చేశానంటే చూడండి ఎంత ఇంట్రెస్ట్ నాకు వ్లాగ్స్ అంటే. మీరన్నా కూడా అయిపోయిందండి. మోస్ట్లీ మరిగిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. పక్కన పెట్టేస్తాను. ఇంకా తాలింపు ఏం చూపించలేండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఉడకపెట్టేసుకున్నానండి, చెప్పాను కదా ఆనపకాయ ముక్కలు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. మామూలుగా మనం పచ్చిపులుసు ఎలా పెట్టుకుంటాం, పచ్చిపులుసు కాదు మామూలుగా పెరుగు తాలింపు పెట్టేసి దీంట్లో పెరుగు వేసేస్తాను. పెరుగు మాత్రం చల్లారేకే వేయాలండి, లేదంటే పగిలిపోతుంది. పెరుగు పగిలిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు పెరుగు చల్లారిపోయిన తర్వాత పెరుగు వేసేసాను. బాగా కలిపేసుకుంటే సరిపోతుంది అంతే. కొత్తిమీర వేసుకోవాలి, బాగుంటుంది. సో పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పెరుగు పచ్చడి అంటారు, ఏమంటారు దీన్ని, మా అత్తయ్య చెప్పారు. ఏమేమి తయారు చేసానో చూపిస్తాను, ఫైనల్గా కింద పెట్టి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నైట్ రైస్ తోటి టమాటా రైస్ సూపర్ టేస్ట్ ఉంది, కొంచెం తిన్నాను. ఇది వచ్చేసి సాంబారు, ఇది వచ్చేసి చట్నీ, తాలింపు పెట్టలేదు, టైం లేదు. ఇది వచ్చేసి ఇంకో పెరుగు కర్రీ, ఇడ్లీలు. ఇంకా వీళ్ళని స్కూల్కి పంపించేసి ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టి పూజ చేసుకునేసరికి దగ్గర 10 అయింది. మళ్ళీ మనం వ్లాగ్ చేసుకుని స్టిచ్చింగ్ వీడియో పెట్టుకునేసరికి 11:30 12 అయింది. మీ దగ్గరికి వచ్చేసరికి 12:30 అవుతుందేమో. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.